వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న రాకింగ్ స్టార్ యస్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ సినిమా మీద బజ్ అయితే సాలిడ్ గానే ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ రేంజ్ లో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ టికెట్ హైక్స్ కోసం అప్లై చేయగా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తూ ఇంకా బుకింగ్స్ నైతే ఓపెన్ చేయలేదు. కాగా తెలుగులో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద మమ్మూత్ రేటునే సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. రీసెంట్ టైమ్ లో ఈ రేంజ్ లో రేటు ఏ డబ్బింగ్ సినిమాకు కూడా సొంతం అవ్వలేదు. ఓవరాల్ గా ఇక్కడ బజ్ మరీ ఆ రేంజ్ లో బీభత్సంగా లేకపోయినా కానీ ఈ రేంజ్ లో రేటు పెట్టడానికి కారణం సినిమా కనుక అంచనాలను అందుకోలేకపోతే పెట్టిన డబ్బులో వచ్చిన నష్టాన్ని మేకర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కండిషన్ తోనే భారీగా బిజినెస్ ను చేసుకున్నారు. ఓవరాల్ గా సినిమా తెలుగులో వాల్యూ బిజినెస్ ను గమనిస్తే నైజాంలో 48 కోట్లు, సీడెడ్ లో 15 కోట్లు, ఆంధ్రాలో 45 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 108 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించింది ఈ సినిమా. అంటే తెలుగులో సినిమా డీసెంట్ హిట్ అవ్వాలి అంటే 110 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడే డిస్ట్రిబ్యూటర్స్ మేకర్స్ తో అంత రేటు ఇవ్వడానికి ఒప్పుకొని ఒకవేళ సినిమా కనుక ఈ టార్గెట్ ను అందుకోలేకపోతే మాత్రం ఎంత నష్టం ఉందో ఆ అమౌంట్ ను మొత్తం వెనక్కి ఇచ్చేయాలన్న ఒప్పందంతో బిజినెస్ ను చేశారు. దాంతో ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయ్యి 108 కోట్లకు పైన ఎంత చేస్తే అంత డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్తుంది. అదే టైంలో సినిమా కనుక 50-60 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్లతో పరుగును ముగిస్తే ఆ వచ్చిన నష్టాన్ని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలు పూర్తిగా రివీల్ కాలేదు. అవి రిలీజ్ అయిన తర్వాత పూర్తి కలెక్షన్లను అలాగే ఓపెనింగ్స్ ను సినిమా బిజినెస్ లెక్కలను అప్డేట్ చేస్తాం. మీరు ఈ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.